సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం ఆప్షన్ బయర్ గురించి, సెల్లర్ గురించి కొద్దిగా నాకున్న ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్టాట్స్ అనేవి తీస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకేంటంటే ఆప్షన్ బయర్కి అడ్వాంటేజెస్ ఉన్నాయి, సెల్లర్కి కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ బయర్కి ఉన్న అడ్వాంటేజ్ వెరీ సింపుల్గా, చిన్న క్యాపిటల్ అయినా సరే ట్రేడ్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే 5,000 ఉన్నా ట్రేడ్ చేయొచ్చు, ఈవెన్ 3,000 4,000 ఉన్నా సరే ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. వెరాజ్ ఫ్రెండ్స్, ఆప్షన్ సెల్లర్కి కొద్దిగా ఎక్కువ మొత్తంలో క్యాపిటల్ అనేది అవసరం అవుతుంది. సో ఒక అడ్వాంటేజ్ ఆప్షన్ బయర్కి ఏంటంటే స్మాల్ అమౌంట్, ఆప్షన్ సెల్లర్కి డిసడ్వాంటేజ్ ఏంటంటే బిగ్ అమౌంట్. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్ బయర్కి డిసడ్వాంటేజ్ ఏంటంటే టైం డికే అనమాట. ఓకే, సో సమయం గడుస్తున్న కొద్దీ ఈ యొక్క ఆప్షన్ బయర్కి ఏమవుతుందంటే వాల్యూ అనేది తగ్గిపోతుంటుంది అనమాట, దానికి డిప్రిషియేషన్ ఉంటుంది. అదే అడ్వాంటేజ్ అవుతుంది ఆప్షన్ సెల్లర్కి. ఇవన్నీ మనందరికీ తెలిసిందే కూడా ఫ్రెండ్స్. అయితే ఆప్షన్ బై చేసేటప్పుడు మనం సక్సెస్ అవ్వాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఆపర్చునిటీ అంటే ఏందో తెలుసుకోవాలి. ఆప్షన్ బయర్గా మనీ ఎర్న్ చేయొచ్చు, ఆప్షన్ సెల్లర్గా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఆప్షన్ బయర్గా మనకి ఆపర్చునిటీ అంటే ఏందో తెలియాలి. సో ఈ ఆపర్చునిటీకి ఫర్ ఎగ్జాంపుల్ నేను 2-3 ఎగ్జాంపుల్స్ అనేది ఇస్తాను. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఒక ఇంపార్టెంట్ కన్సోలిడేషన్ జోన్ నుంచి బయటకు వస్తుంది మార్కెట్. ఓకే, మనందరం కూడా ఎవ్రీడే 1 అవర్ టైం ఫ్రేమ్లో సపోర్ట్ రెసిస్టెన్స్ లేదా 15 మినిట్స్లో సపోర్ట్ రెసిస్టెన్స్, ఆ లెవెల్ తొందరగా బ్రేక్అవుట్ అవ్వదు. ఓకే, 3-4 అటెంప్ట్స్ అనేది జరిగిన తర్వాత మార్కెట్ అనేది మూవ్ అవ్వటం స్టార్ట్ చేస్తుంది. మనందరికీ తెలిసిందే, ఆ మూవ్ కూడా రావడానికి కారణం ఏంటంటే అప్పటిదాకా ఎవరైతే మార్కెట్లో కన్సోలిడేషన్ ఉందని చెప్పేసి పొజిషన్స్ బిల్డప్ చేస్తారో వాళ్ళు ఆ బ్రేక్అవుట్ జరిగినప్పుడు, ఒకవేళ పైకి వెళ్తుందనుకోండి, ఆ కాల్స్ అన్నీ కూడా వాళ్ళు ఏదైతే చేశారో రికవర్ చేస్తారు, షార్ట్ రికవరీ అంటారు. అప్పుడు మార్కెట్ ఏంటంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అది ఒక ఆపర్చునిటీ ఎగ్జాంపుల్. అట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనే మార్కెట్లో ఉంటాయి మనకి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్, ఒక సపోర్ట్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని ఆ యొక్క ఇంపార్టెంట్ లెవెల్ని బ్రేక్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. అది కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మనం ఆపర్చునిటీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సెకండ్ ఆపర్చునిటీ నేను చెప్తున్నాను, ట్రెండ్ లైన్ ఆపర్చునిటీ. అంటే లైక్ 1 అవర్ టైం ఫ్రేమ్ కానీ, లేకపోతే డైలీ టైం ఫ్రేమ్ కానీ, 15 మినిట్స్లో కానీ ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్, మంచి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు కూడా ఏంటంటే షార్ప్గా మూవ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆపర్చునిటీస్. ఈ యొక్క ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవడం, లేదంటే కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్. ఓకే, లైక్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, ట్రయాంగిల్ ప్యాటర్న్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక ఆపర్చునిటీస్ అనమాట. ఆప్షన్ బయ్యర్గా మనకు కావాల్సింది ఏంటంటే మొమెంటం అనేది షార్ప్గా ఉండాలి. అది ఇంతటితో ఆప్షన్ బయ్యర్గా అయిపోలేదు ఫ్రెండ్స్. సెకండ్ జాబ్ ఏంటంటే వాళ్ళది టైంలో ఎంట్రీ అనేది తీసుకోవడం. అంటే టైమింగ్ అనేది చాలా ప్రిసైజ్గా ఉండాలి, అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ప్రతి బాల్ని కూడా అటెంప్ట్ చేశారనుకోండి, ఆబ్వియస్గా ఏదో బాల్లో దొరికిపోతారు, అవుట్ అయిపోతారు. బట్ ఏదైతే వీక్ బాల్ వస్తుందో దాన్ని 6కి తరలించడానికి ట్రై చేస్తే అట్లీస్ట్ 4 అయినా వస్తుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ అయినా ఆపర్చునిటీని ఫైండ్ చేయటం, దాని మీద అకార్డింగ్ ఏంటంటే యాక్ట్ తీసుకోవడం. సో మనం ఆ ఆపర్చునిటీ అనేది ఐడెంటిఫై చేసాం. దాని తర్వాత టైంలో, ప్రిసైజ్ టైంలో దాని మీద ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకోగలిగితే ఆప్షన్ బయర్కి అనేది మంచి గ్రేట్ రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే యాజ్ అన్ ఆప్షన్ బయర్గా డెసిషన్ మేకింగ్ సిస్టమ్ అనేది చాలా క్విక్గా ఉండాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆప్షన్ బయింగ్ అనేది ఎలా ఉంటుందంటే లైక్ మనం ఒక ఐస్ క్యూబ్ని అలా హోల్డ్ చేస్తున్నాం అనుకోండి చేతిలో, కాసేపటి తర్వాత ఏమవుతుందంటే టైం గడిచే కొద్దీ ఆ ఐస్ క్యూబ్ అనేది కరిగిపోద్ది, వాటర్ అయిపోద్ది. అలాగే ఆప్షన్ ప్రీమియం కూడా తగ్గిపోతుంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఆ డెసిషన్ తీసుకోవటం కూడా ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, సింక్ అవ్వాలన్నమాట. ఆపర్చునిటీ ఐడెంటిఫై చేయటం, డెసిషన్ కరెక్ట్గా తీసుకోగలగటం, అండ్ ఇమీడియట్గా ఏంటంటే ఆ యొక్క ఆపర్చునిటీని మనం ఎగ్జిక్యూట్ చేయగలగటం, ఇవన్నీ కూడా సింక్ అయి ఉంటే ఆప్షన్ బయింగ్లో బెటర్ రిటర్న్స్, ఎక్స్ప్లోజివ్ రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్,
వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే, ఆప్షన్ బయ్యర్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఎక్స్పైరీ రోజు అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకు అంటే ఇన్బిల్ట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ డిఏఎస్ కానీ వాళ్ళ యొక్క పొజిషన్స్ని ప్రాఫిట్లోకి తీసుకురావడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా కంట్రోల్ చేస్తారు. అల్గోరిథమ్స్ అనేది యూస్ చేసి బ్యాక్ ఎండ్లో చాలా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తుంటారు అన్నమాట. సో మనకి పెద్దగా ప్రైస్ అనేది మూవ్ అవ్వదు. ఈ యొక్క 3-4 డేస్ నుంచి ఏదైతే వాళ్ళు అమౌంట్ అనేది కొద్ది కొద్దిగా ఎర్నింగ్ చేసుకుంటూ వస్తారో, ఈ ఎక్స్పైరీ రోజు ఏంటంటే స్ట్రక్ అవుతూ ఉంటారనమాట. ఓకే, అఫ్కోర్స్ ఒక్కొక్క రోజు ₹10 ₹100 కూడా అయిన సందర్భాలు ఉండొచ్చు ఆప్షన్ బయింగ్లో, కాదనట్లేదు. బట్ జనరల్ సినారియో చెప్తున్నాను. సో అట్లీస్ట్ 80% ఆఫ్ ద టైం ఏం జరుగుతుందంటే ఈ ఎక్స్పైరీ రోజు ఏంటంటే మూమెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, బట్ ఏంటంటే స్ట్రక్ అవుతూ ఉంటుంది మూమెంట్. అప్పుడు బయర్ ఏంటంటే ఎస్పెషల్లీ ఎవరైతే ఒక ప్లాన్గా రాకుండా ర్యాండమ్గా వచ్చేస్తారు మార్కెట్లో, వాళ్ళు స్ట్రక్ అవుతారు. ఇక్కడ ప్లాన్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఏంటంటే ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. నార్మల్ డేస్లో ₹200-300 ఉన్న ఆప్షను ఆ రోజు ₹50-60 వచ్చేస్తుంది. అప్పుడు ఒక ప్లాన్ లేకుండా ర్యాండమ్గా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ రోజు ఉన్న క్యాపిటల్ మొత్తాన్ని కూడా డిప్లాయ్ చేస్తారు. ఓకే, ప్లాన్ ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు ఎక్స్పైరీ ఉంది, సో నేను పర్టికులర్ పోర్షన్ ఆఫ్ క్యాపిటల్ మాత్రమే ఈరోజు డిప్లాయ్ చేస్తాను, లైక్ 10%. సపోజ్ 1 lakh క్యాపిటల్ ఉంటే 10,000తో నేను ట్రేడ్ చేస్తాను. ఒకవేళ 10,000లో వర్కౌట్ అవ్వలేదనుకోండి, నేను ఎగ్జిట్ అయిపోతాను. ఇది ఒక బిజినెస్ ప్లాన్. బట్ ఏంటంటే ర్యాండమ్గా కొంతమంది బ్యాక్ ఎండ్లో ఆ ప్రాసెస్ కానీ అది లేకుండా డైరెక్ట్గా 1 lakh క్యాపిటల్తో వచ్చేస్తారు. ఎందుకంటే ఈ 3-4 రోజులు కూడాను మంచి అమౌంట్ అనేది ఎర్న్ చేస్తారు, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. బట్ ఎక్స్పైరీ అనేది అది ఒక ఇన్బిల్ట్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, ఎఫ్ఐఎస్ పెద్దోళ్ళు చాలా జాగ్రత్తగా వాటిని డిజైన్ చేశారు. ఆ యొక్క ర్యాండమ్ ట్రేడింగ్లో ఏంటంటే కంప్లీట్ 1 lakh కూడా ఎమోషనల్గా వెళ్ళిపోయి హ్యూజ్గా క్వాంటిటీస్ బై చేసి, ఓకే వాళ్ళు బై చేసిన వెంటనే మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అవ్వటం, లేకపోతే అక్కడున్నా సరే అదేంటి తగ్గిపోతూ ఉంటుంది ప్రీమియం. సో ఈ విధమైన థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్కి. ఇకపోతే ఫ్రెండ్స్, ఇది ఆప్షన్ బయర్కి ఉన్న ప్లస్ అండ్ మైనస్. జనరిక్గా మాట్లాడుతున్నాను, కొన్ని స్పెసిఫిక్ కేసెస్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఆప్షన్ సెల్లర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మెయిన్ ఆప్షన్ సెల్లర్కి ఉండకూడదు ఏంటంటే గ్రీడ్ అనమాట. అంటే ఆప్షన్ సెల్లర్కి ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్గానే ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ బయర్ ఏంటంటే ఒక్కొక్కసారి ₹10 ఆప్షను ₹100, ₹1000 అయిన సందర్భాలు ఉంటాయి. బట్ ఆప్షన్ సెల్లర్ ఏంటంటే ఏదైతే ప్రీమియము అతను సెల్ చేస్తాడో మ్యాక్స్ అదే ప్రాఫిట్. సపోజు ₹100 ఉన్న ప్రీమియం సెల్ చేస్తే మ్యాక్స్ ప్రాఫిట్ ₹100 వస్తుంది. ఓకే, ఎనీహౌ ఏంటంటే ఇక్కడ గ్రీడ్ అనేది ఆప్షన్ సెల్లర్కి ఉండకూడదు. బట్ ఆప్షన్ సెల్లర్కి స్టాట్స్ ప్రకారం మాట్లాడితే ఫ్రెండ్స్, ఒక సక్సెస్ రేట్ అనేది బయ్యర్తో పోలిస్తే కొంత ఎక్కువగానే ఉంటుంది. దానికి గల కారణం అనేది చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్బిల్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్లో ఉన్న అడ్వాంటేజ్ థీటా డికే అనమాట. సో దానికి ఉన్న నేచరు, ఏదైతే ఆప్షన్ యొక్క ప్రీమియమ్స్ ఎలా పెరుగుతాయి తరుగుతాయి అనేది ఒక ఫార్ములా ఉందో, ఆ ఫార్ములాలో ఇన్బిల్ట్ అయి ఉంది ఏంటంటే ఈ యొక్క థీటా డికే. అది సెల్లర్కి ఎడ్జ్, వాళ్ళకి బెనిఫిట్ అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐస్ని పట్టుకున్నాం అనుకోండి, ఐస్ యొక్క నేచర్ ఏంటంటే మనం ఏం చేసినా చేయకపోయినా అది కరిగిపోతూ ఉంటుంది అనమాట. అట్లాగనే ఆప్షన్ కూడా ఆ ప్రైస్ మూవ్ అవ్వకపోతే స్పాటు, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ, ఆ యొక్క ప్రీమియం అనేది తగ్గుతూ వస్తుంది. దాని నేచర్ అది. ఆ ఫార్ములా అనేది అలా బిల్డప్ చేశారు. ఎందుకు తగ్గుతూ అంటే ఆ ఫార్ములా అలా తయారు చేశారనమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎడ్జ్ వాళ్ళకి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. మార్కెట్లో ఇలా అయితే ఇలా వెళ్ళొచ్చు, ఇలా అయితే ఇలా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక కంబ్యాట్ ఉంటుంది అనమాట. అంటే ఆప్షన్స్ అనేవి వాళ్ళకి డిఫరెంట్ లెవెల్స్ దగ్గర ఏంటంటే ఒక సపోర్ట్ అనేది ఇస్తుంది. అంటే లైక్ స్ట్రాటజీస్ అనుకో, సింపుల్గా డిఫరెంట్ స్ట్రాటజీస్తో ఏంటంటే వాళ్ళ యొక్క లాస్ని లిమిట్ చేసుకోగలరు, తగ్గించుకోగలరు. ఓకే, మ్యాక్స్ ఎంత లాస్ తీసుకోవాలో అంత లాస్ తీసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు 1% రిస్క్ తీసుకుంటారు, ఒక్కొక్కళ్ళు 10% రిస్క్ తీసుకుంటారు, ఒక్కొక్కళ్ళు 20% రిస్క్ తీసుకుంటారు. దానికి తగ్గట్టు ఏంటంటే ఈ యొక్క ఆప్షన్స్ సెల్లింగ్ చేసే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక ఫిజిబిలిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ సెల్లర్కి ఉన్న ఈ ఇన్బిల్ట్ ఏదైతే ఉందో థీటా డికే అనేది,
ఈ థీటా డికే అనేది వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా ఫేవర్గా ఉంటుంది. మార్కెట్లో ఆప్షన్ బయర్ అయితే ఒకటే ఉంటుంది, స్నైపర్ షాట్, అంటే కిల్ ఆర్ డెడ్ అనమాట. అంటే చంపడం లేదా చంపబడటం అంటాం కదా, ఆ సెన్స్లో ఉంటుంది ఏది ఆప్షన్ బయర్కి. మనం బై చేసామంటే కాల్ని మార్కెట్ పెరగాల్సిందే, ఓకే, దెర్ ఈజ్ నో డౌట్. బట్ ఆప్షన్ సెల్లర్ విషయంలో ఏంటంటే వాళ్ళు అనుకున్న వ్యూ అనేది కొద్దిగా అటు ఇటు అయినా సరే స్టిల్ ఏంటంటే సర్వైవ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది బుల్లిష్ అనుకున్నారనుకోండి, ఒకవేళ బుల్లిష్ వెళ్ళపోయినా ఆప్షన్ సెల్లర్కి అక్కడ కన్సోలిడేషన్ తీసుకున్నా ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆప్షన్ బయర్ ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళు ఒక పుట్టు బై చేశారంటే మార్కెట్ కిందకి రావాల్సిందే, కాల్ బై చేశారంటే ఆప్షను మార్కెట్ పైకి వెళ్ళాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. ఈ యొక్క డిఫరెన్స్ వల్ల కూడా ఏంటంటే లాంగ్ రన్లో ఈ యొక్క ఆప్షన్ సెల్లరు, ఈ యొక్క ఆప్షన్ బయ్యరు, వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే కొద్దిగా ఎడ్జ్లో తేడా ఉంది, అంటే నేచురల్గానే తేడా ఉంది. సో ఇవన్నీ ప్లే చేస్తూ ఉంటాయన్నమాట. సో ఆప్షన్ సెల్లర్ కొద్దిగా లేజీగా ఉన్న పర్లేదు, అంటే క్విక్ డెసిషన్ తీసుకోపోయినా పర్లేదు, కొద్దిగా వాళ్ళ యొక్క వ్యూ అనేది అటు ఇటు అయినా పర్లేదు, రాంగ్ అయినా పర్లేదు, ఓకే, బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్లో సర్వైవ్ అవుతారు. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ క్యాపిటల్ అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్ ఉన్న ప్రాబ్లం ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్లో సెల్లింగ్లో ఉన్న నెక్స్ట్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే స్మాల్ ప్రాఫిట్ మాత్రమే తీసుకుంటారనమాట, ఓకే, బట్ స్మాల్ తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఆప్షన్ సెల్లర్కి ఉన్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎస్పెషల్లీ పొజిషనల్గా ట్రేడ్ చేసే వాళ్ళకి బ్లాక్ స్వాన్ డేస్ అని ఉంటాయి అన్నమాట. అంటే మనకు తెలియకుండా ఒక్కొక్కసారి మార్కెట్లో ఏదైనా జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ క్వేక్, అదంతా మనకు తెలియదు, ఇట్స్ క్రియేషన్ ఆఫ్ ద నేచర్ ఆర్ గాడ్. అటువంటి టైంలో ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు అనమాట. సో ఇవన్నీ జరిగిన ఈవెంట్స్, ఓకే. సో జపాన్లో ఒకసారి ఎర్త్ క్వేక్ వచ్చింది, ఆ టైంలో డైరెక్ట్గా లోవర్ సర్క్యూట్తో ఓపెన్ అయిపోయింది మార్కెట్. ఎందుకంటే ఆ ఎర్త్ క్వేక్ వచ్చిన జోన్లో పెద్ద పెద్ద సెమీ కండక్టర్స్ తయారు చేసే ప్లాంట్స్, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట. సో అలా నేచర్ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఇచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆప్షన్ సెల్లర్కి వీళ్ళు స్మాల్ అమౌంట్ అనేది కంటిన్యూస్గా మేబీ మంత్, ఇయర్స్ ఎర్న్ చేసింది కూడా వన్ డేలో వాళ్ళు ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేసుకోలేదనుకోండి, వైప్ అవుట్ అవుతుంది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇద్దరికి కూడా రిస్క్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ. ఎవరు రిస్క్ మేనేజ్మెంట్ చెయ్యకపోయినా వాళ్ళు ఏంటంటే మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు, దెర్ ఈజ్ నో డౌట్. బయ్యర్కి రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, సెల్లర్కి రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా లేజీగా ఉన్నాం కదా, ఆ సెల్లర్గా అడ్వాంటేజ్ ఉంది కదా థీటా అనేది దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే హ్యూజ్గా ఏంటంటే ఇది అక్కడ నుంచి ప్రాఫిట్ అనేది తీసేసుకొని ఈవెన్ మొత్తం క్యాపిటల్ కూడా వైప్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. రీసెంట్గా నేను ఒక వీడియో అనేది చూడటం జరిగింది, దాంట్లో ఒక స్టోరీ చెప్తాను. ఆర్మీ మ్యాన్ ఉన్నారనమాట, వాళ్ళు రోజు అలా పహరా కాస్తూ ఉంటారు. ఆయన కమాండ్ హైయెస్ట్ హెడ్ అనుకోవచ్చు మనం సింపుల్గా లాంగ్వేజ్లో. ఆ డ్రైవర్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఆ కమాండ్ ఏం చేస్తారంటే, కెప్టెన్ అనుకుందాం, కెప్టెన్ దగ్గర AK-47 ఉంటుంది, బోర్డర్లో పహారా కాస్తూ ఉంటారు. బట్ ఎప్పుడు కూడా దొంగలు రారు, శత్రువులు రారు, ఓకే. ఒకనొక టైంలో ఏంటంటే అది బరువు అనిపించి ఆ AK-47ని వెనక అతనికి ఒక అసిస్టెంట్ లాగా ఉంటారు, అతను గన్ను ఇచ్చి ఇట్లా తీసుకొని ఒళ్ళో పెట్టుకుని నాకు బరువుగా ఉందంటే అనుకున్న అతను ఏం చెప్తాడంటే, ఆ గన్ను మీ దగ్గరే ఉండాలి సార్, అది రూలు, నేను తీసుకోకూడదు, దట్ ఈస్ ద రూల్ ఇక్కడ, నేను మీ దగ్గర నుంచి తీసుకోలేనని చెప్తాను అన్నమాట. అప్పుడు ఆయన కెప్టెన్ ఆయన ఏం చెప్తారంటే, నేను ఒక లెసన్ నేర్చుకున్నాను ఆ రోజు, ఆయన ఆ మాట అనగానే. నిజంగా అసిస్టెంట్ అతనికి, బట్ ఆ యొక్క డిసిప్లిన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్, ఆ యొక్క ఎనిమీ ఎప్పుడు అటాక్ చేస్తాడో తెలియదు. ఆ క్షణంలో ఇతని దగ్గర AK-47 దగ్గర రెడీగా లేదనుకోండి, వీళ్ళందరికీ కూడా రిస్క్ ఉంటుంది అండ్ దేశానికి కూడా రిస్క్ ఉంటుంది అనమాట. ఇన్ ద సేమ్ వే ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజ్ని మనం కంప్లీట్గా తీసుకోకూడదు, కొంతవాటికి ఓకే అడ్వాంటేజ్ మాత్రమే తీసుకొని జాగ్రత్తగా వెళితే ఏంటంటే ఆప్షన్ సెల్లర్ అనేది గుడ్ అమౌంట్ అనేది ఎర్న్ చేస్తాడు. అప్పుడప్పుడు మార్కెట్ అనేది మనకు తెలియకుండా ఏదైనా బ్లాక్ స్వాన్ డే జరిగినప్పుడు కూడా ఏంటంటే సర్వైవ్ అవుతాడు. సో ఈ రెండు కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ బయర్కి ఆప్షన్ సెల్లర్కి ఉన్న మేజర్ ప్లస్ అండ్ మైనస్ అనేది డిస్కస్ చేయటం అనేది జరిగింది. సో మీరు ఎటువంటి వారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆప్షన్ బయింగ్లో చాలామంది రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా
చాలా తక్కువ క్యాపిటల్ ఉంటుంది. వాళ్ళకి సెల్లింగ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా తక్కువ క్యాపిటల్ ఉంటుంది. సో ఉన్న క్యాపిటల్ని ఏం చేయగలం అంటే మార్కెట్లో మనకున్న ఒకే ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బయింగ్ అనమాట. దట్ ఈజ్ ఏంటంటే ఫోర్స్ఫుల్గా చాలామందిని ఆప్షన్ బయింగ్లోకి తీసుకొస్తూ ఉంటుంది మార్కెట్ అనేది. ఎందుకంటే ఆ క్యాపిటల్ లేకపోవడం వల్ల చాలామంది తెలుసు టైం డీకే అనేది హెల్ప్ అవుతుంది ఇవన్నీ కూడాను. బట్ అది ఒక ప్రాబ్లం అనేది మార్కెట్లో ఉంది. బట్ ఇక్కడ నేనేంటంటే ఎవరి వైపు బయాస్గా లేను, బయరు సెల్లరు గొప్పోళ్ళు అని నేను చెప్పట్లేదు. ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇద్దరికి ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు కన్నా ఆప్షన్ బయర్ అయితే ఒక ఆపర్చునిటీ అనేది ఎలా డిఫైన్ చేసుకోవాలి, బ్యాక్ టెస్ట్ చేసుకోండి, చార్ట్స్ చూడండి, ఓకే. లేకపోతే డేటా పాయింట్స్ అనేది రీడ్ చేసుకోండి, లైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ కూడాను. ఆ యొక్క ఆపర్చునిటీ అనేది మీరు డిఫైన్ చేసుకోండి. లైక్ కొన్ని ఇండికేటర్స్ కూడా మన ఛానల్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ ఇండికేటర్స్ కూడా ఫ్రెండ్స్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి, ఓకే. మన యొక్క మార్కెట్లో మొమెంటం వచ్చినప్పుడు ఆ ఇండికేటర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, వాటిని మనం ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి అని చెప్పేసి మీరు ఏంటంటే కొద్దిగా బ్యాక్ ఎండ్లో ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే అడాప్ట్ చేసుకోవడం ఒక సిస్టాన్ని. బయింగ్ ఆర్ సెల్లింగ్ అంటే ఏదో ఒక సిస్టాన్ని మనం కంప్లీట్గా 100% అడాప్ట్ చేసుకుంటామో దెన్ ఏంటంటే విల్ సీ ద గుడ్ రిజల్ట్స్ ఫ్రెండ్స్. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద బయింగ్ వర్సెస్ సెల్లింగ్. అండ్ ఫ్రెండ్స్, మీరు ఆప్షన్ బయరా అండ్ సెల్లరా అనేది ప్లీజ్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ.